రైట్. మరోసారి శుభోదయం. ఇక్కడ మరింత మెరుగైన పద్ధతిలో మనం పిల్లల్ని చేరుకోవడం ఎలాగా అన్నది అంశంగా కొన్ని విషయాలు ముచ్చటించుకోవడానికి సమావేశమయ్యాం. అయితే అచ్చంగా తరగతి గదిలాగానే ఒక కొంత దూరంలో విద్యార్థులు కూర్చున్నట్టుగా మీరు కూర్చుని ఉండడం, టీచర్లాగా నేను కూర్చుని ఉండడం, అది కాకుండా ఒక కెమెరా అదనంగా ఏమిటంటే ఇంకా ఒక ఫార్మల్ అట్మాస్ఫియర్ రావడానికి ఏదో బంధించినట్టుగా ఉండడానికి వీలుగానేమో ఒక కెమెరా ఇది పెట్టారు. ఎఫెక్టివ్గా ఉండాలి టీచింగ్ అంటే మనం మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటంటే ఈ ఫార్మాలిటీస్ని ఏ మేరకు బ్రేక్ చేయగలిగితే ఆ మేరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుచేత మనం ఫస్ట్ కెమెరా మర్చిపోవాలి, అలాగే మీరు స్టూడెంట్స్ అను నేను టీచర్ అను ఈ విషయాలు మర్చిపోవాలి. ఇవి మర్చిపోతే మనం వెళ్ళగలుగుతాం. అలాగే మాట్లాడుకుందాం అంతే, దీంట్లో ఉపన్యాసం కానీ ఇది కానీ ఏం లేదు. ముఖ్యంగా మీరేం చేస్తున్నారు అన్నది తెలిస్తే దానికి ఇంకేమన్నా కొంత మెరుగు పెట్టచ్చా అన్నది నా ఆలోచన నేను చేర్చడానికి ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటంటే మీలోనే ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇది బాగుంది ఈ అంశం నేను చేయట్లేదు కదా ఇలాగా అని మిగిలిన వాళ్ళకి ఒక కొత్త ఆలోచన రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పని చేసేటప్పుడైనా కూడా మనకి బ్రెయిన్కి ఒక లక్షణం ఉంటుంది. ఆ బ్రెయిన్ లక్షణం ఏంటంటే ప్రతిదాన్ని అలవాటుగా మార్చేయడం. అలవాటుగా మార్చేస్తే దాని పని ఈజీ. అంటే ఆలోచన అనేది ఆలోచించి చర్య తీసుకోవడం అనేది ఒక క్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి బ్రెయిన్ ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని అలవాట్లుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. అందుచేత తరగతి గదిలో కూడా ఇప్పటికే మనం కొన్ని అలవాట్లకి లోనై ఉంటాం, కొన్ని రకాలుగా అలవాటు పడి ఉంటాం కొన్ని పద్ధతులకి. ఆ అలవాటుని ఏ మేరకు మనం బ్రేక్ చేయగలిగితే ఆ మేరకి మనం యాక్టివ్గా ఉంటాం, క్లాస్ రూమ్ యాక్టివ్గా ఉంటుంది. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకుని మనం కార్యక్రమం నడిపిద్దాం. ఏమన్నా ప్రతిపాదన ఉందా? మీరేమన్నా చెప్తారా? అంటే ఫలానా అంశం అంటే ఉదాహరణకి ఛందస్సు లేదా వ్యాకరణం లేదా ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, ఇలా ఏదైనా ఒకనొక టాపిక్ తీసుకుని ఎలా చెప్తున్నారు మీరేమిటి అన్నది ఏదైనా చెప్తారా ఒక్కొక్కళ్ళు మీరు? అంటే అందరూ ప్రతి విషయాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా తీసుకుని చెప్పండి. లేదా ఫలానా విషయంలో మాకు కొంచెం ఇబ్బంది ఉంది, దీన్ని ఎలా చెప్తే బాగుంటుంది అన్నది ఏదైనా ఉంటే అది కూడా మీరు చెప్పచ్చు. ఎందుకంటే నేను ఉపన్యాసంగా అరగంట 30 గంట మాట్లాడమంటే మాట్లాడుకుంటూ పోతాను, మళ్ళీ అదంతా ఉపయోగకరంగా ఉండకపోవచ్చు, క్లాస్ రూమ్ లాగా తయారు కావచ్చు. అందుకని మీరు చెప్పండి. ఇక్కడికి వచ్చి చెప్పాలా? అయితే చాలా చాలా నిబంధనలు ఉన్నాయి. కానీ ఇది ఇచ్చేనా? అయితే ఇచ్చే. నమస్తే. శుభోదయం. నా పేరు కె శ్యామలాదేవి. నాకు వచ్చిన సందేహం ఏంటంటే సాహిత్యం యొక్క ప్రథమ ప్రయోజనం ఆనందం అంటారు. ఆ ఆనందంలో కూడా మంచి విషయాలు, ధర్మాలని ప్రతిపాదించడం అనేది మనం ఎక్కువగా వింటున్నటువంటి విషయం. అయితే ఈనాటి ఉన్న తరంలోని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల కావచ్చు, హేతువాద దృక్పథం వల్ల కావచ్చు, ప్రతి విషయాన్ని కూడా ఈనాటి సమాజంతో అన్వయించుకోవడానిక లేకపోతే ప్రశ్నించడానికి ఎక్కువగా ముందుకు వస్తుంది ఆలోచన. ఆ ఆలోచన నేపథ్యంలో విద్యార్థులకి మనం ప్రాచీన సాహిత్యాన్ని వివరించడంలో ఏ విధంగా వారిని ఆ హేతువాద దృక్పథం నుంచి
ధార్మిక దృష్టి వైపు నడిపించడానికి మన ప్రాచీన సాహిత్యం దోహదపడుతుందో మీరు చెప్పగలరని ఆశిస్తున్నాను. ఈ ప్రశ్న ఏం చెప్తుందంటే, ఆధునికులు ఆలోచిస్తున్న పద్ధతి వేరుగా ఉంది, ప్రాచీన సాహిత్యం చెప్తున్న ధర్మం వేరుగా ఉంది. ఈ హేతుబద్ధ దృష్టితో ఉన్న విద్యార్థులకి ఆ ధార్మికమైన విషయాల్ని ఎలాగ అందించాలి అన్న నీ క్వశ్చన్లోనే ఒక ఇదే ఉందంటే, అంటే ఈ హేతుబద్ధంగా ఆలోచించడం అన్నది ధార్మికమైన రీతికి దోహదం చేయదు అనే ఒక సూచన ఏదో కనపడుతుంది దాంట్లో, లేదా ఒక అభిప్రాయం కనపడుతుంది. ఏంటి అంటే, ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వం వల్ల విద్యార్థి ధార్మికుడిగా ఉండడానికి అవకాశం తక్కువ అనే సూచన ఏదో. అంటే ధర్మం అనేది హేతువుతోటి, విచక్షణతోటి, విచికిత్సతోటి, నిమిత్తం లేకుండా అతీతంగా ఉండేది అనే ఒకనొక ఇది కనపడుతుంది. ఆ రకంగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా అంటే ప్రాచీన సాహిత్యాన్ని బోధించేటప్పుడు ఆ విలువలు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు మనం బతుకుతున్న సమాజంలో విలువలు వేరుగా ఉన్నాయి, వాటిని ఎక్కించడం ఎలాగా అన్నది నీ సమస్య. దాన్ని మనం టెక్స్ట్ తీసుకుంటే, పాఠం తీసుకుంటే, నువ్వేం చెప్పదలుచుకున్నావో ఆ పాఠాన్ని తీసుకున్నట్టయితే అది ఏమేమి ఏ విలువలు ప్రతిపాదిస్తోంది అన్నది నువ్వు రాసుకో. 1, 2, 3, 4, 5 ఇలాగ పలానా విలువల్ని ఈ పాఠం ప్రతిపాదిస్తోంది అని నీకు అనిపించింది. దాంట్లో ఈ కాలానికి పొసగనివి అన్నికేమన్నా అనిపించాయా అన్నది నువ్వు నోట్ చేసుకో పక్కన. ఎందుకంటే సమాజం మారుతున్నప్పుడు విలువలు మారుతాయి. ఒకప్పట్లాగా ఈరోజు ఉండం మనం కదా, సమాజం అలా లేదు, ఎప్పుడు మారుతూనే ఉంది. కాబట్టి ఈనాటి సమాజానికి విరుద్ధంగా ఉన్నవి, ఈనాటి విలువలకి, ఈనాటి చట్టాలు, మనకు న్యాయశాస్త్రం ఈరోజు చెప్తున్న సూత్రాలకు విరుద్ధంగా ఉంటాయి దాంట్లో, లేదా మనం నమ్ముతున్న వాటికి, మనం ఆచరిస్తున్న దానికి విరుద్ధంగా ఉంటాయి. అవి ఏమేమి ఉన్నాయి చూసుకుని నువ్వు ఒక తీర్మానానికి రా. వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, నేనేం చేశానో చెప్తాను, ఇక్కడ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక బండ ఎగ్జాంపుల్ తీసుకు చెప్తాను. అదేంటంటే, చిరుతొండ నంబి పాఠం చెప్పాల్సి వచ్చింది. నేను నా సర్వీస్లో 2 సార్లు చెప్పాల్సి వచ్చింది. ఈ చిరుతొండ నంబి పాఠంలో ఆ తండ్రి శివుడికి కొడుకుని బలి ఇస్తాడు. బలి ఇవ్వడం కూడా కాదు, అది కొడుకుని ముక్కలుగా ఖండించి దాంతో రకరకాల ఆహార పదార్థాలు వండించి, దాంట్లో శ్రీనాథుడు చెప్తాడు, చారు పెట్టాడు, రక్తంతో దీంతో ఇది పెట్టాడు, గరలన్నీ చెప్తాడు. ఈ పాఠం ఏ దృష్టితో పెట్టారు అన్నది నాకైతే ఏ సూచన అందలేదు. శ్రీనాథుడు గొప్ప కవి అన్నది నిర్వివాదమైన అంశం, అది పక్కన ఉంచండి. ఈ చిరుతొండ నంబి పాఠం నాకు ఏ రకంగానూ సానుకూలమైన పాఠం కాదు. ఎందుకు కాదు అంటే, ఈరోజు అలాంటిది ఏదైనా జరిగితే అతన్ని ముందు మానసిక వైద్యశాలలో చేర్పించడం, వాడు మానసికంగా స్వస్థంగానే ఉన్నాడు అని అన్నట్టయితే వాడిని తీసుకెళ్ళి క్యాపిటల్ పనిష్మెంట్లో, ఉరిశిక్ష లాంటి దానికి తక్కువ కాకుండా యావజ్జీవ కారాగార శిక్షము వేసి సమాజంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆ విలువల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనాడు ఆదరణీయాలు, ఆచరణీయాలు అని మనం ఒప్పుకోం. కాబట్టి ఆ పాఠాన్ని నేను ఎలా ఉపయోగించుకున్నానంటే, ఒక లెక్చరర్గా, అది శ్రీనాథుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు రాసింది, ఏ రకంగానూ ఇది సమర్థనీయం కాదు. మీరు ఎవరైనా సమర్థనీయం అనుకున్నట్టయితే చెప్పండి అని నేను పిల్లల్ని క్వశ్చన్ చేసి మాట్లాడాలి. వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తారు పిల్లలు, మనం అవకాశం ఇవ్వం. పెద్ద దురదృష్టం ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కుర్రాడు ఆలోచించకుండా ఉండేటట్టు ఉంచడానికి వీలైన చేతనైన ప్రయత్నాలన్నీ చేస్తాం. మనం పాఠం చెప్పడం కూడా అలాగే చెప్తాం. ఉదాహరణకి, నేను మళ్ళీ టీచర్ని కదా, ఉపన్యాసంలో గడిపోతున్నాను, అందులో లెక్చరర్ చాలా కాలం చేశాను కదా. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అదేంటంటే, మనం అలంకారాలు పాఠాలు చెప్తాం, సిలబస్లో అలంకారాలు ఉంటాయి కదా, ఎలా చెప్పకూడదో అలా చెప్తాం. ఏం చెప్తామంటే, ఉపమాలంకారం బోర్డు మీద రాస్తాం. ఉపమేయ ఉపమానములకు మనోహరమైన సాదృశ్యము చెప్పుట ఉపమాలంకారము, ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అని. చందమామ పుట్టడానికి ముందు పుట్టిన వాక్యమేమో ఇది. ఎంతకాలం చెప్తారంటే ఇది
పదే పదే చెప్తున్న ఆ వాక్యమే చెప్తారు. అక్కడతోటి ఉపమాలంకారం అయిపోయింది. ఇంకొంచెం మేధావైన లెక్చరర్ అయితే ఏం చేస్తారంటే ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, సమాన ధర్మము అని అండర్లైన్ చేసి చెప్పి అక్కడికి ఉపమాలంకారాన్ని తీసేయడం అయిపోయింది. చేయాల్సిన పద్ధతి అది కానే కాదు అసలు. మనం ఎక్కడి నుంచి వెళ్ళాలంటే, నేను అనుకోవడం స్టూడెంట్కి చేరాలి అంటే థియరీ నుంచి ఎగ్జాంపుల్కి వెళ్ళకూడదు. ఎప్పుడు థియరీ నుంచి ఎగ్జాంపుల్కి వెళ్ళొద్దు. మీకు సిలబస్లో ఉంటుంది ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, అర్ధాంతరన్యాస అలంకారం, దృష్టాంత అలంకారం, స్వభావోక్తి, ఇలాంటివేవో ఒక 7-8 అలంకారాలు ఉంటాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక 50-60 వాక్యాలు నీ జీవితంలోంచి, పేపర్లోంచి, మామూలు భాషలోంచి తీసుకోవాలి. వాటితోటి క్లాస్కి వెళ్ళాలి. అంటే ఎండ నిప్పులు జరుగుతోంది లాంటి మాట దగ్గర నుంచి మొదలుపెట్టి మనం ఒక 50-60 ఎగ్జాంపుల్స్కి తక్కువ కాకుండా ముందు చెప్పుకుంటూ పోవాలి. ఇవి ఎందుకు పడుతున్నాం మనం? ఎండ చాలా తీవ్రంగా ఉందనొచ్చు కదా, నిప్పులు జరుగుతుందని ఎందుకు అనాలి? ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర మనం మొదలు పెట్టాలి. థియరీ అన్నది చివరి రావాల్సింది కానీ మొట్టమొదట రావాల్సింది కాదు. అప్పుడు ఏమవుతుందంటే ఆలోచిస్తాడు, ఏమిటి ఒక్కొక్క వాక్యానికి ఉన్న దీన్ని మనం చిదివి దీపం పెట్టచ్చు అనేవారు చిన్నప్పుడు. ఎవరైనా చాలా అందంగా చక్కగా స్ఫురద్రూపిగా ఉంటే ఆ అమ్మాయిని చిదిపి దీపం పెట్టచ్చు అని. ఎంత ఎక్సలెంట్గా ఉంది ఎక్స్ప్రెషను. ఇలాంటివి మీరు ఎన్ని వీలైతే అన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. అంచేత టీచర్కి ఏ పాఠం చెప్తున్నారో ఆ పాఠానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అసంఖ్యాకంగా ఉండాలి. ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే నీకు అలంకారం చెప్పడం చాలా ఈజీయే కాదు, కుర్రాడు ఇంటికి వెళ్ళి కంఠస్థ పట్టాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మనం ఏం చెప్తామంటే వీటిని మనం గ్రూపులు చేయొచ్చు అని. ఒకటో గ్రూపు ఆ ముఖం చంద్రబింబంలా ఉంది అన్న దిక్కుమాలిన వాక్యమే రాసుకోండి అని ముందు చెప్పి, దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన 50లో పక్కన మీరు ఇంకేమన్నా చేర్చగలరా, ఏమేం చేర్చగలరు అంటే వదిలేస్తాడు. పలానా చేరుతుందని అంటాడు. అది తప్పైతే మనం పలానా కారణం చేత తప్పని చెప్తాం. ఒప్పు అయితే ఏమంటాం, వెరీ గుడ్ శభాష్ అంటాం, దాంట్లో చేరుస్తాం. అలాగే మీ దగ్గరున్న ఒక ఈ 40-50 వాక్యాల్లోంచి ఒక 7-8 వాక్యాలు ఉపమాలంకారాలకు చేరాయి అనుకోండి. ఇంకోటి చెప్తే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం మనం. ఈ ఎగ్జాంపుల్కి ఎందుకు చేరేవి ఏమిటి, వీటన్నిటినీ ఒక సెట్ ఎందుకు చేసాం, వీటిని ఒక సెట్ ఎందుకు చేసాం అంటే మీరు 2 క్లాసులు అయ్యేసరికి ఈ పద్ధతిలో వెళ్తే ఒక 5-6 అలంకారాలు చెప్పేస్తారు. ఎలా చెప్తారంటే స్టూడెంటు సొంతంగా తనంతటి తాను దాని డెఫినేషన్ ఏమిటో రాసి 2 ఎగ్జాంపుల్స్, సొంతమైన ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి తగిన స్థితిలో ఉండేటట్టుగా మనం చెప్పచ్చు. ఇలా ప్రయత్నిస్తున్న వాళ్ళు చాలా తక్కువ అనుకుంటాను నేను. అందుకని మన అప్రోచ్ ఏమిటంటే నెంబర్ 1 క్లాస్ రూమ్ చైతన్యవంతంగా ఉండాలి. అయితే నాకు ఇప్పుడు నేను కొన్ని ఏమంటాం సూక్తులంటూ వల్లిస్తాను. సూక్తులన్నా నీతి వాక్యాలన్నా మనం చెవులు మూసేసుకుంటాం కదా, పైకి మామూలుగా కూర్చుంటాం కానీ చెవు డప్పులు మూసేసి ఉంటాయి లోపల. కానీ సూక్తులంటూ చెప్తాను. చెప్పేటప్పుడు నాకు గుర్తుంది ఏమిటంటే మన క్లాస్ రూమ్ సిచ్యుయేషన్ ఎలా ఉందో నాకు తెలుసు. ఎందుకంటే 30 ఏళ్లకు పైగా నేను దాన్ని ప్రిన్సిపల్గా ఉండగా కూడా రోజు పాఠం చెప్పాను కాబట్టి తెలుసు. ఏమిటి మన సమస్యలు అంటే, ఒకటి సిలబస్ మీద మనకి హక్కు లేదు, అధికారం లేదు. సిలబస్ ఎవరో ప్రిస్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చి నువ్వు చెప్పడం కాదు. నువ్వు వీళ్ళకి సాహిత్యం పట్ల అభిరుచి పుట్టేటట్టుగా ఈ పాఠాలు కాకుండా ఇవి ఉంటే ఎంత బాగుండని నీకు అనిపించవచ్చు. కానీ నీ మొట్టమొదటి పరిమితి ఏమిటంటే సిలబస్. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, చిరుతొండ నమ్మి అన్న నాకు అసలు ఇష్టం లేదు అన్న. అలాంటిది నేనైతే ప్రిస్క్రైబ్ చేసి ఉండేవాడిని కాదు. కానీ దాన్ని నేను ఎందుకు వాడుకున్నానంటే పిల్లలకి చాలా బలంగా నేను చెప్పదలుచుకున్న విషయం చెప్పడానికి అదొక గొప్ప ఇది. ఎందుకంటే నిన్న కాక మొన్న మదనపల్లిలో కేసు చూశారు కదా, ఆ 2 అమ్మాయిల్ని చంపేశారు, ఆ తల్లిదండ్రులు చంపేశారు. 2 అమ్మాయిలు ఎందుకు చంపేశారు? వాళ్ళు విద్యాధికులు, ఒకళ్ళు PhD చేశారు, ఇంకొకళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సెక్రటరీ కమ్ కరస్పాండెంట్గా ఉన్నారు. అందుచేత ఈ పాఠం ఉన్నట్టుగా ఇది చాలా గొప్పది అని బోధించడం చాలా ప్రమాదకరమైన విషయం. దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక గొప్ప అద్భుతమైన అవకాశంగా ఎలా ఉండకూడదు, మనిషి ఎలా ప్రవర్తించకూడదు అన్నదానికి ఎగ్జాంపుల్గా చెప్తారు.
దాంట్లో శ్రీనాథుడి పట్ల నీకు అగౌరవం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక కవిగా శ్రీనాథుడి పట్ల అగౌరవం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ చెప్తున్నది తప్పు. కుర్రాడు ఏమంటాడు, ఇందాక నేను అన్నాను కదా, ఈ పాఠం ఏమిటో ఇంత పనికిమాలిన పాఠం అంటే, లేదండి శివభక్తి ఎంత గొప్పదో చెప్పడానికి చెప్పాడండి అంటాడు. అన్నాడు అన్నాడు. కానీ మనం ఆ సమాజంలో బతకట్లేదు. ఇప్పుడు ఆ విలువల్ని మనం ఆమోదించాం, ఏ రకంగానూ ఆమోదించాం. కాబట్టి దాన్ని యథాతథంగా మనం చెప్పకూడదు కూడా. టీచర్ అంటే కేవలం టెక్స్ట్ బుక్లో ఏముందో దాన్ని అందించడానికి మాత్రమే లేడు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ముఖ్యంగా లాంగ్వేజ్ టీచర్స్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ చెప్పే టీచర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కేవలం జ్ఞానాన్ని, అదే ఉన్న సమాచారాన్ని అందించడానికి మాత్రమే లేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాటనీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ ఏ సబ్జెక్టు తీసుకున్నా సరే జీవితాన్ని జీవితంగా డీలు చేయదు. లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ వాళ్ళు మాత్రమే జీవితాన్ని డైరెక్ట్గా డీల్ చేస్తారు. అందుకనే అంతే కదా మరి. లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ వాళ్ళ రోల్ మామూలు రోల్ కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేసుకోవాలి. సరే, ఇప్పుడు నీ ప్రశ్నకు మళ్ళీ వస్తే, ఇప్పటికే చాలా ఉపన్యాసం చేశారు కానీ నీ ప్రశ్నకు మళ్ళీ వస్తే ఏంటంటే, ఒక పాఠం ఏ ఏ విలువల్ని బోధిస్తుంది అన్నది నువ్వు నీ అవగాహన కోసం నువ్వు రాసుకున్న తర్వాత దేంతో ఈ సమకాలికమైన విలువలు ఏకీభవిస్తున్నాయి, దేంట్లో ఏకీభవించట్లేదు అన్నది తీసుకో. ఇంకోటి ఏంటంటే, సమకాలంలో ఉండే విలువ కరెక్ట్ కావాలని ఏం లేదు, ప్రతిసారి కరెక్ట్ కావాలని ఏమీ లేదు. అది తప్పు, ఇది ఉండాల్సింది, ఇదే ఆచరించాల్సింది అని కూడా నువ్వు చెప్పచ్చు. అప్పుడు బహుశా నువ్వు అన్నదానికి సమాధానం వచ్చిందని అనుకుంటాను నేను చెప్పాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి కానీ ఇంకెవరైనా ఏదైనా అడగంటే దాన్ని ఆసరా చేసుకుని ఇంకొన్ని మాటలు మాట్లాడడానికి ఉంటుంది. ఇందాక నేను కొన్ని నీతులు సూక్తులు చెప్తాను, కానీ అప్పుడు నాకు కొన్ని దృష్టిలో ఉన్నాయన్న నా పరిమితులు ఏంటంటే, మన పరిమితులు ఒకటి, ఏ క్లాసులో కూర్చునే కుర్రాడు ఆ క్లాసుకు సంబంధించిన అర్హుడయ్యి ఉంటాడు అని మనం ఏం నమ్మడానికి లేదు కదా. మన ప్రస్తుతం మనం బతుకుతున్న విద్యా వ్యవస్థను బట్టి నువ్వు ఎంఏ ఫస్ట్ ఇయర్ పాఠం చెప్తున్నప్పుడు ఎంఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఏ స్థాయిలో ఉండాలి, ఆ స్థాయిలో అతను ఉంటే చాలా ఈజీ పాఠం చెప్పడం. అది లేదు అన్నది మనందరం గుర్తించాము. అదొకటో పరిమితి. రెండోది ఏంటంటే, మనకి 90 సెమిస్టర్లో ఒక 90 క్లాసులు ఎన్నో మాత్రమే ఉంటాయి. ఈ పరిమితి రెండోది. మూడోది ఏంటంటే, ప్రతిరోజు క్లాస్ జరుగుతుందన్న హామీ ఉండదు. ఈ 90లో కూడా ఎగ్జామినేషన్స్ అనో, లేకపోతే మనకి వేరే డ్యూటీస్ పడడం, పిల్లలు ఎగ్జామినేషన్స్కి పెడతారు, మనకు వేరే డ్యూటీ పడవచ్చు, లేదా కాలేజీలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, చాలా రకాలుగా అవి తగ్గిపోతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక ఎంబీకామ్ క్లాసు తీసుకుంటే, అండర్ గ్రాడ్యుయేషన్లో ఎంబీకామ్ క్లాసు తీసుకుంటే ఒక 60 మంది స్టూడెంట్స్, ఒక 50-60 మంది స్టూడెంట్స్ ఉంటే అంతమందిని మనం టార్గెట్ చేసి వాళ్ళని చేరడానికి మాట్లాడాల్సి వస్తుంది అన్న సంగతి నాకు గుర్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ వీటిని అధిగమించి మనం ఇప్పటికంటే ఎఫెక్టివ్గా ఎలా చెప్పాలి అన్నది ఆలోచించడం కోసం ఏర్పాటు చేసుకున్న సమావేశం ఇది. మీరు ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగంటే నేను చెప్తాను. అది నువ్వు చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్గా పాఠం చెప్తున్నదాని నువ్వు కాబట్టి, క్లాస్ రూమ్ ఫేస్ చేస్తున్నదాని నువ్వు కాబట్టి, అది కుదురుతుందా, అది కుదరదా? అంటే ఇప్పుడు అది వీలవుతుంది అనుకుంటున్నావా నువ్వు? చేసి అంటే 3 క్లాసులు తీసుకోగలవా? అది అది చాలా కష్టమైన విషయం. అంటే మనం పిల్లల్ని గ్రూప్గా విభజించడం వరకు చేయగలం కానీ ఏ గ్రూప్కి కావాల్సిన టీచింగ్ ఆ గ్రూప్కి చెప్పేటంత అవకాశం మనకు ఉండదు, మనకున్న పరిమితుల దృష్ట్యా. దానికి మనం వేరే అంటే ఏంటన్నమాట,
వీళ్ళు చేస్తుంటారు చూడండి, ఇంటర్మీడియట్కి దానికేమో ఏబిసి అని చెప్పి వాళ్ళ 10th లోపు కాదు, ఇంటర్మీడియట్లో చేస్తుంటారు కదా. ఇంటర్మీడియట్లోనే చాలా అభ్యంతరకరంగా, చాలా పకడ్బందీగా, తీవ్రంగా చేస్తున్నది ఏంటంటే, మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ ఏలో ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ బిలో ఉంటారు, పాస్ అవుతాడా లేదా అన్నవాడు సిలో ఉంటాడు. దానికి లెక్చరర్స్ వేరే వేరే వెళ్తారు, ఎవరి టైం టేబుల్ వాళ్ళది. అలా విడగొట్టినప్పుడు మనం ఆలోచించడానికి వేరే ఉంటుంది అవకాశం. సరే, నెక్స్ట్. ఇప్పుడు మన బోధన పద్ధతులకి సంబంధించిన సూటి ప్రశ్న అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి సమాధానమే మళ్ళీ వస్తుంది, ఆ అమ్మాయి చెప్పిన ఇదే వస్తుంది, మళ్ళీ ఆ అమ్మాయికి చెప్పిందే వస్తుంది. మనం లిటరేచర్ చెప్పేటప్పుడమ్మా ఏమేమి దృష్టిలో, ఇప్పుడు విలుబుత్తూరు వర్ణన ఉందమ్మా, ఊరికే డైరెక్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఒకదానికి కృష్ణదేవరాయలది విలుబుత్తూరు వర్ణన ఉంది. దీన్ని ఎవరికి చెప్పాలి మీరు? ఏ క్లాస్కి పెట్టారు సిలబస్? ఇది స్పెషల్ తెలుగు కట్టారు కదా. ఫస్ట్ ఇయర్ స్పెషల్ తెలుగుకి పాఠం పెట్టినప్పుడు మనం ఏమేమి విలువలు దీంట్లో అందించగలము అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, దాంట్లో సౌందర్య దృష్టి. కృష్ణదేవరాయలు సాహిత్యంలో అనివార్యంగా సౌందర్యం అన్నది ఒకటి ఇమిడి ఉంటుంది, సౌందర్యంతో పాటు ఆనందం ఇమిడి ఉంటుంది. దీని గురించే ఒకసారి చాలా కాలంగా కళ కోసమా, సామాజిక ప్రయోజనం కోసమా ఇలాంటి చర్చలు జరిగాయి కదా. దానికి గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఒక గొప్ప వాక్యం చెప్పాడు కవిశాన మేనిఫెస్టోలో. ఏమన్నాడంటే, చాలామంది సాహిత్యానికి ప్రయోజనం ఆనందమా, పరమార్థం ఆనందమా లేదా సామాజిక ప్రయోజనమా ఇలా అడుగుతూ వస్తున్నారు. వాళ్ళు ప్రశ్న వేయడంలోనే ఒక పొరపాటు ఉంది అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, సాహిత్యపు లక్షణమే ఆనందం అన్నది, సాహిత్యపు లక్షణమే సౌందర్యం అన్నది. ఏదైతే సాహిత్యానికి లక్షణంగా ఉందో, అంటే ఏ లక్షణం ఉంటే మనం సాహిత్యం అంటామో అది సౌందర్యం లేదా అది ఆనందం. ఆ లక్షణాన్ని విడదీసిన తర్వాత అక్కడ సాహిత్యమే ఉండదు. కాబట్టి సాహిత్యానికి పరమార్థం ఆనందమా ప్రయోజనమా అన్న ప్రశ్న వేసినప్పుడు దాంట్లో లాజికల్ ఫ్యాలసీ ఉంది అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అదేంటంటే, సృష్టి ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్న. దానికి ఏం చెప్పారంటే, కాలం అనేది సృష్టి ధర్మాల్లో ఒకటి. సృష్టి లేనప్పుడు కూడా కాలం ఉందనుకుని కాలం అనంతంగా ప్రయాణిస్తూ ఉండగా ఒకానొక పాయింట్ దగ్గర, ఒకానొక బిందువు దగ్గర ఈ సృష్టి ఏర్పడింది అనే ఒకానొక తప్పు ఊహ, ఒక అపోహ ఉండడం వల్ల ఈ క్వశ్చన్ పుట్టింది. కాబట్టి సృష్టి మొదలై ఎంతకాలమైంది అన్న ప్రశ్న తప్పు అన్నారు. అంటే దాన్ని ఏమిటనమాట, లాజికల్ ఫ్యాలసీ అంటాం దీన్ని. అర్థమైందా? అంచేత కాలం అన్నది కూడా సృష్టి ధర్మం. అలాగా ఆనందం అన్నది సాహిత్యంలో, సాహిత్యాన్ని సాహిత్యంగా చేస్తున్న లక్షణం. అదే అందం ఆనందం దాని పరమావధి అంటాడు కదా తిలక్. అందుకని నువ్వేం చేయాలంటే, ప్రాచీన సాహిత్యం బోధించాడు, దాని ప్రయోజనాలు ఏమిటి అన్నావు కదా, అలా స్థూలమైన ప్రశ్న కాకుండా ఒక్కొక్క లెసన్ తీసుకుని దీని లక్ష్యం ఏంటి, మనం ఏమి చేర్చాలి స్టూడెంట్కి అన్న దృష్టితో చూస్తే నువ్వు నీకు అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, చిరుతొండ నంబి పాఠం గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు చెప్పిన మొట్టమొదటి మాట అవ్వదు. అది ఏది, విలుబుత్తూరు వర్ణంలో సౌందర్యం అన్ననే చిరుతొండ నంబి పాఠంలో సౌందర్యం అన్నది మొట్టమొదటి మాటగా రాదు. కాబట్టి ముఖ్యంగా మిత్రులకు నేను గుర్తింప చేయదలుచుకున్నది ఏంటంటే, మీ ప్రిపరేషన్ బట్టి మీ పాఠం ఉంటుంది. అంటే నీకు ఎంత భాగమైనా తెలిసి ఉండొచ్చు. ఉదాహరణకి మనుచరిత్ర ఉందనుకోండి, మనుచరిత్రలో నాకు 170 పద్యాలు వచ్చు. ఇప్పుడు నేను కుర్చీలోంచి లేకుండా 170 అప్పచెప్పగలను. కానీ మనుచరిత్ర గురించి మీరు నన్ను మాట్లాడమంటే, 1 గంట మాట్లాడమంటే, నేను కనీసం ఒక 2 రోజులు 3 రోజులు దాని గురించి రాత్రి పగలు గుర్తొచ్చినప్పుడల్లా మాట్లాడుతూ దాని ఎస్సెన్స్ ఏమిటి, నేను ఏం చెప్పాలి, పెద్దని ఏమై ఉంటాడు, ఆ కథ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో ఆలోచిస్తే తప్ప, కనీసం 2 రోజులు ఆలోచిస్తే తప్ప నేను ఉపన్యాసం ఇవ్వలేను. అందుచేత తెలిసి ఉండడం వేరు.
మనం చేసే ఉదాహరణకి అలంకారాలు చెప్పే టీచరు ఒక 50-60 ఎగ్జాంపుల్స్ తర్వాత క్లాస్ రూమ్ని యాక్టివ్గా చేసి ఉంచగలిగినంత కాలం మీ పాఠం సక్సెస్. మనం ఫెయిల్ అవుతున్నది ఎక్కడంటే క్లాస్ రూమ్ని యాక్టివ్గా ఉంచలేము. ఒక కర్మకాండ కింద తయారైంది, ఒక రిచువల్ కింద తయారైంది. పాఠం చెప్పడం కానీ వినడం కానీ పరీక్షకు ప్రిపేర్ కావడం కానీ అక్కడ ఫెయిల్ అయిపోయి మొత్తం విద్యా వ్యవస్థ అంతా మంది ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే ఇట్ హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బీ ఏ మియర్ రిచువల్ అండ్ నాట్ మోర్ దెన్ దట్. కుర్రాన్ని యాక్టివ్గా ఉంచడానికి నువ్వేమేం చేయగలవు అన్నది ముఖ్యం. ప్రాచీన సాహిత్య బోధన దగ్గరికి వచ్చేసరికి నాకున్న 1-2 ఆలోచనలు చెప్తాను మీకు, మీరు ఏకీభవించవచ్చు, ఆలోచించండి మీరు. అదేంటంటే ఇప్పుడు ప్రతిపదార్థం ఉందా? ఉంది. ప్రతిపదార్థానికి మీకు ఓ పాఠానికి 10 పద్యాలు 15 పద్యాలు ఏవో ఉంటాయి కదా. 15 పద్యాలు మీరు కుర్రాడి చేత కంఠస్థ పట్టించండి, ఎంకరేజ్ చేయండి కంఠస్థ పట్టడానికి. అంటే వీళ్ళ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండవండి ఇలా చెప్తారు కదా మీరు. కావాలంటే చిన్న విషయం, మా పెద్ద ఇదేం కాదు అది. మనం ఏం చేయ, మనకి కమిట్మెంట్ ఉండాలి, ఆలోచన ఉండాలి, ఉత్సాహం ఉండాలి. కానీ ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క రూపాయి కన్నా ఖర్చు కాదు, రూపాయికి ఎవరూ లెక్క పెట్టట్లేదు కూడా. నువ్వు ప్రతిపదార్థాలకి సంబంధించిన పద్యాలు ఉన్నాయే, ఆ పద్యాలు 10, ఇంకో పాఠానికి వెళ్తే ఇంకొక 6 ఉండొచ్చు, 16, మొత్తం ఇలాగా నీకు ఎన్నో ఉంటాయి. వీటిని నువ్వు కొన్ని షీట్స్ మీద తీసేసి ఖర్చు నువ్వు పెట్టుకోక్కర్లేదు, చాలామంది పెట్టుకోగలరు. మన లెక్చరర్ మిత్రులు ఎలాంటి వాళ్ళు అంటే చాలా సంతోషంగా వాళ్ళే ఖర్చు పెట్టి పిల్లలకి ఇవ్వగలరు. లేదా స్టూడెంట్ చేత కూడా కమిట్మెంట్ ఉంటుంది అనుకుంటే స్టూడెంట్ చేత కూడా చేయించవచ్చు. ఇది ఏం చేయాలంటే కంఠస్థ పట్టించాలి. పడతారా, వస్తుందా అని. వస్తుంది, పడతారు. ఎలా చెప్పగలంటే నేను లెక్చరర్నే కాబట్టి నేను పడ్డాను కదా పిల్లలతోటి, నేను పాఠాలు చెప్పాను కదా. అయితే అందరికీ వస్తుందంటే అందరికి రాదు, అందరూ నేర్చుకోరు. దానికి సిద్ధపడే ఉండాలి మనం, అందరు నేర్చుకోరు. ఎందుకంటే రకరకాల మానవ మనస్తత్వాలు రకరకాల కారణాల చేత వస్తారు, రకరకాల స్థాయిల్లో వస్తారు. మనకున్న పరిమితుల్లో అవకాశాల్లో మనం ఏం చేయగలము అన్నది. అలాగా ఇప్పుడు ఉదాహరణకి ఎంఏ ఉంది. ఎంఏ చెప్పినప్పుడు నేను సందర్భం వస్తే ఒక పద్యం కోట్ చేస్తే నా నెక్స్ట్ క్లాస్ కదా అప్పు చెప్పాలి. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఆ సమస్య ఎప్పుడు ఉంటుంది. అందరినీ ఎంకరేజ్ చేయడం. తర్వాత క్లాస్ కొంతమంది అప్పచెప్పేస్తారు, కొంతమంది చెప్పలేరు. వీళ్ళు వింటున్నప్పుడు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళు చెప్తున్నప్పుడు విని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా ఎందుకు మీరు ఇన్సిస్ట్ చేస్తున్నారు అని, ఎందుకు పద్యం నేర్చుకోమని ఇన్సిస్ట్ చేస్తున్నారు? ఏమి లేదు, చిన్న విషయం అమ్మా. మనము చాలా 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 ప్రాథమిక జ్ఞానంతో పైకి పంపించేస్తున్నాం పిల్లల్ని. అందుకని 10th క్లాసులో చెప్పిన ఉత్పలమాల, చంపకబాల, మత్యాభంశార్థులం ఇంటర్లో చెప్తావు. ఇంటర్లో చెప్పింది డిగ్రీలో చెప్తావు. అంటే ఏమిటనమాట, నీకే తెలుసు, నువ్వు సిలబస్లో పెడుతున్నావు, చెప్తున్నావు, అది వాడికి రాదు. అందుకని లేకపోతే ఇంటర్మీడియట్లో పెట్టడంలో అర్థమే ఉంది. 10th క్లాస్లో నువ్వు పెట్టిన సిలబస్లో పెట్టిన ఛందస్సుకు సంబంధించిన ప్రాథమిక పాఠాలు ఇంటర్లో ఉండడం అన్నది నువ్వు చేస్తున్న తప్పు. లాజికల్గా డిగ్రీలో అదే ఉండడం తప్పు. అంటే మనం ఎవరికి ఏమీ రాకుండా పైకి పంపిస్తున్నాము. ఇది ఎప్పుడైతే మనం కట్ చేయగలిగామో, ఏదో మేర కట్ చేయగలిగామో, అప్పుడు నీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మారిపోతుంది. నా పిల్లలు, ఎంఏ పిల్లలు, సార్ మీరు నేర్పించిన పద్యాలు తప్ప సెకండ్ ఇయర్ వచ్చేసిన తర్వాత చివరికి ఒక్క పద్యం అదనంగా రాదు సార్ మాకు. అది ఆస్తిగా భావించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడో పాఠాలు చెప్తూ ఉంటారు కదా వాళ్ళు. అప్పుడు మేము మిమ్మల్ని తిట్టుకున్నా, మీరు మా చేత నువ్వు చెప్పి తీరాలంటే పరువు పోతుంది క్లాసులోనే ఇంతమంది ముందు అని చెప్పేసి, లేదా పోనీ నేర్చుకుని చూద్దామని. అందరికీ అన్నీ వస్తాయండి, గుర్తుపెట్టుకోండి, చాలా బాగా వస్తాయి. ఒక 10 పద్యాలు కంఠస్థ పట్టే స్థితికి వచ్చిన తర్వాత ఒక కుర్రాడు 11వ పద్యం చాలా ఈజీగా వస్తుంది. దాంట్లో ఒక సులువు ఉంటుంది. బ్రెయిన్కి ఆ సూత్రాలు తెలుసు, దానికి ఎలా పట్టుకోవాలో తెలుసు. ఎందుకు ఇన్సిస్ట్ చేయాల్సి వస్తుంది అన్నది కదా చెప్పిన సమాధానం. ఏమీ నేర్చుకోకుండా పైకి పంపిస్తున్నాం మనం. అదన్నా కాదు, అది అంత తేలికైన విషయమేం కాదు.
నాకు తెలుసు, మన ఇద్దరం విడిగా మాట్లాడుకుందాం. అంటే నీకు చాలా ప్రశ్నలు ఉన్నాయి నాకు తెలుసు. అయితే ఒకటేంటంటే నువ్వు ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నావు తప్ప సమాధానాలు నువ్వే వెతుక్కోగలవు, వెతుక్కోవడానికి ఇష్టపడట్లేదు. చిన్న ఉదాహరణ, చిరుతొండ నంబి పాఠమే ఉంది. నేను సమాధానం వెతుక్కున్నాను దానికి. నువ్వు వెతుక్కోగలవు, చాలా తెలివైన వాడివి, ఆ దిశగా ప్రయత్నించు. అమ్మ ఇప్పుడు ఇంతకీ ప్రాచీన సాహిత్యం చెప్పేటప్పుడు నెంబర్ 1 పద్యాలు కంఠస్థ పెట్టించండి. ఇది వీలవుతుంది. మీరే చెప్తారు నాకు ఎప్పుడో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో మళ్ళీ నేను వస్తాను కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకటి. రెండోది ఏంటంటే మనం చేసే పొరపాటు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్న విషయం, దాంట్లో కఠినమైన పదాలు వాటి అర్థాలు ఒక 100, 200, 300 ఈ సెమిస్టర్ అయిపోయేలోగా ఈ కుర్రాడికి నేను చెప్తున్న ఓల్డ్ లిటరేచర్కి సంబంధించి కనీసం 300 పదాలు రావాలి అని మీరు, ఇదే నేను ప్రిపరేషన్ అన్నది, టీచర్కి ప్రిపరేషన్ కావాలన్నది ఇదే. ఒక 300 పదాలు కనీసం మీరు పట్టిక తయారు చేసుకోండి. మాకు టిఎస్ఆర్ ఆంజనేయులు గారని కొలీగ్ ఉండేవారు, నేను సర్వీస్ చేరిన కొత్త. ఆయన నోట్బుక్ చూస్తే దాంట్లో ఒక లిస్టు టెక్స్ట్ బుక్లో ఉండి పరీక్షలో ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రతి సమాసం ఆయన నోట్ చేసుకుని పెట్టుకుని ఉన్నారు. నాకు అనిపించింది ఎంత శ్రద్ధ. అప్పటికి 2 ఏళ్ళుగా ఎంతో పాఠం చెప్తున్నాను నేను. ఆ తర్వాత వచ్చారు ఆయన, నేను ఈ పని ఎప్పుడు చేయలేదు కదా అనిపించింది. టెక్స్ట్ బుక్లో ఉన్న రావడానికి అవకాశం ఉన్న ప్రతి సమాసం ఆయన దగ్గర ఉంది. ఒకసారి టెక్స్ట్ బుక్ మారినప్పుడు తయారు చేసేసుకున్నారు అనుకోండి, అది 3 ఏళ్ళు అంతో 4 ఏళ్ళు అది పనికి వస్తుంది. ఇది ఎందుకు అంటే మనవాడు ఉన్నాడు కదా, ప్రశ్నిస్తాడు కదా, ఏమనంటే సమాసం అన్నది ఎందుకు, సమాసం ఎలా చెప్పాలంటే ఇందాక నేను ఒకటి చెప్పాను మీకు. ఏం చెప్పాను? అలంకారం ఎలా చెప్పాలో చెప్పాను. మీరు ఎవరైనా మాట్లాడతారా? ఆ తర్వాత నేను సమాసం ఎలా చెప్పాలి లేకపోతే సంధి ఎలా చెప్పాలన్న దానికి వస్తాను. మీరు ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే వేయండి, ఆ తర్వాత మాట్లాడతాను. రేవతి తల్లి ఏమన్నా ఉంటే చేయత్రమే, నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను. అంటే అలవాటు అయిపోయి చెప్పు. బోధన పద్ధతికి సంబంధించే కదా బోధన. వేరే అయితే మనం విడిగా మాట్లాడుకోవచ్చు. రాజనీతి పాఠ్యాంశం పెట్టారు కదా మొన్న డిగ్రీ మొదటి సంవత్సరంలో రాజనీతి. అది మొన్న ఈ సిలబస్ పెట్టినప్పుడు కొన్ని గ్రూపులో సందేహాలు వచ్చాయి. వారు ఏమంటారంటే ఇప్పుడు మనం రాజనీతిలో లేదు కదా, ఆ రాజనీతి సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అని కొంతమంది ప్రశ్నించారు. కొంతమంది ఏమో మామూలుగా సమాధానం చెప్పుకుంటూ వచ్చారు, ఇది ఏ కాలంకైనా అనిపించుకోవచ్చు. ఏం లేదమ్మా, దాంట్లోనూ అదే మనకిప్పుడు అన్వయించేవి ఉంటాయి, మనకి అసలు అన్వయించనివి కూడా ఉంటాయి. అయితే ఈ ప్రశ్న ఎలాంటిదంటే హిస్టరీ చదవడం ఎందుకు లాంటి ప్రశ్న. మీకు గుర్తుందా, ఒక ముఖ్యమంత్రి గారు ఈ చరిత్ర తర్వాత సామాజిక శాస్త్రం ఇవన్నీ తీసేయండి, ఇవన్నీ అనవసరం అన్నారు చూడండి. అలాంటిదే అంటే ఏమిటనమాట, యథాతథంగా చరిత్ర మనకి ఉపయోగపడదు. గట్టిగా మాట్లాడితే 1947 ముందు ప్రజాస్వామ్యమే లేదు, నేను ఎందుకు చదువుతాను అసలు, దాని గురించి బ్రిటిష్ వాడు ఎలా పరిపాలిస్తే నాకెందుకు, లేదా 10వ శతాబ్దంలో మనిషి ఎలా జీవిస్తే నాకెందుకు అన్న ఇవి ఉన్నాయి. కానీ ఇది ఒక నిరంతర స్రవంతి. మానవ జాతి అన్నది, మానవ జీవితం అన్నది ఒక నిరంతర స్రవంతి. ఇది మనం గతం నుంచి చాలా నేర్చుకుంటాం. దేని నుంచి ఏమి నేర్చుకుని కొత్తగా ఏమి అప్లై చేస్తాము అన్నది మనం చెప్పలేము. నువ్వు నేర్చుకున్న ఏ జ్ఞానము ఎప్పుడూ వృద్ధపోదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం ఏ కంప్యూటర్ నేర్చుకుందాం అనిపించింది అనుకోండి, తెలుగు లెక్చరర్ కంప్యూటర్ ఎందుకంటే మనకేం అవసరం, మనకేమీ లేదు అనుకోవద్దు. ఇప్పుడు నేను బీజెడ్సీ చదివానమ్మా, బీఎస్సీ బీజెడ్సీ చదివి ఎంఏకి వచ్చాను. ఆ జ్ఞానం ఎక్కడికి పోలే, అంటే వృద్ధ పోలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా వ్యాసాలు చదివిన వాళ్ళు, సాహిత్య విమర్శ వ్యాసాలు చదివిన వాళ్ళు కొంతమంది చేసిన కామెంట్ ఏంటంటే, తెలుగు చదువుకున్న వాళ్ళు రాసిన వ్యాసాల్లాగా ఉండవు, ఏ సైన్స్ చదివిన వాడు రాసిన వ్యాసాల్లాగా ఉంటాయి అన్నారు. అంటే ఎక్కడికి పోయింది అది? నేను చదువుకున్న సైన్స్ ఎక్కడికి పోయిందంటే నా అప్రోచ్ దగ్గరికి వెళ్ళింది. అది ఒక విషయాన్ని చూసేటప్పుడు ఏ రకమైన అప్రోచ్ మనకు ఉంటుంది,
అన్నది ఏది డిసైడ్ చేస్తుందంటే మన జ్ఞానం, మనం సంపాదించిన. ఇంకొకటి ఏంటో తెలుసా, అసలు చాలా కష్టమైన విషయం ఏంటంటే ఒక లాంగ్వేజ్ టీచర్గా ఉండడం, మనం ఒక నవలో కథ ఏదో చెప్తాం అనుకుంటాం కదా, దాంట్లో ఏముంటాయి తెలుసా, సైకాలజీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది. ఇప్పుడు గాలివాన్ పాఠం చెప్పావనుకో, ఆ బిహేవియరిజంకి సంబంధించిన ప్రాథమికమైన అవగాహన నీకు లేకపోతే అంత ఎఫెక్టివ్గా చెప్పలేవు. ఏది పాల్గొమ్మి పద్మరాజుది శ్రీశ్రీ ఉంది, మార్క్సిజం చెప్తే కానీ శ్రీశ్రీ పాఠం చెప్పడం అంత తేలికేం కాదు. నిజానికి లాంగ్వేజ్ టీచర్కి ఎన్ని రకాల ప్రాథమిక కనీసపు పరిజ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ప్రిపేర్ కావడం అని ఇందాక నేను అన్నప్పుడు ఏంటంటే దీన్ని వంకగా చేసుకుని మనం ఎన్ని ప్రజెంట్ చేయగలం మన స్టూడెంట్కి అనేది పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఎంత యాక్టివ్గా ఉంచగలం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు ఉన్నాయి కదా, నేను ఇందాక చెప్తూ ఆపాను, 300-400 పదాలు నీ టార్గెట్. అది ఏది, ఈ సెమిస్టర్ అయిపోయేలోగా వాడు పాస్ కావడం అంటే అవుతాడు, బాగా అవుతాడు. పద్యాలు నేర్పించడం అంటే ఇంకా బాగా అవుతాడు. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న రహస్యం ఏంటంటే, ఒకటి కాదు 2 రహస్యాలు చెప్తారు. ఒకటి ఏంటంటే నీ సబ్జెక్టు బాగా రావాలంటే నువ్వు స్టూడెంట్కి నచ్చాలి. అంటే ఏ టీచర్ అంటే మనకి ఇష్టం లేదో ఆ సబ్జెక్ట్ రాదు. కాబట్టి నువ్వు మేలు చేయదలుచుకుంటే, నువ్వు స్టూడెంట్కి మేలు చేయదలుచుకుంటే యూ లవ్ యువర్ స్టూడెంట్. మన చేతిలోనే ఉంటుంది. అంటే ఒక టీచర్ కాదమ్మా, ఒక టీచర్ పంక్చువల్గా నువ్వు క్లాస్కి వెళ్తున్నావు, ఎప్పుడు పంక్చువాలిటీలో ఇంత తేడా రాదనుకో నీకు. మనం అనుకుంటున్నాం స్టూడెంట్స్ గమనించరని, ఖచ్చితంగా తెలుస్తుంది. తర్వాత అనవసరమైన విషయాలు ప్రస్తావిస్తున్నావు నువ్వు, నిరుపయోగమైన విషయాలు. వాడు స్టూడెంట్గా ఒక రకంగా నిస్సహాయుడు, నీకన్నా కిందవాడు కాబట్టి నిన్ను క్వశ్చన్ చేయలేడు. కానీ హీ అబ్జర్వ్స్. మనం అందరూ అలా వచ్చిన వాడమే కదా, బయట మాట్లాడతాడు, లోపల కూడా వాడు చెవులు మూసేసుకుంటాడు. అర్థమైందా? అందుకని 2 నీ ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా. ఇంకొకటి స్టూడెంట్ నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, నిర్దయగా ట్రీట్ చేస్తున్నావా, అసహించుకుంటున్నావా, పట్టించుకోవట్లేదా. స్టూడెంట్స్ అందరి పేర్లు గుర్తున్న టీచరు అసాధ్యుడైన టీచరు. అంటే టీచర్ చేయాల్సిన పనుల్లో ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవడం. వీలైనన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం కోసం ఇక్కడ వాడిని అక్కడ వాడిని ఇంకొకరిని కంఠస్థపట్టు. నువ్వు నీకు ఉంటుంది, నీకు సిలబస్ ఉంటుంది. నీ సిలబస్లో ఒకటి ఏంటంటే విద్యార్థుల పేర్లు నువ్వు వాడుతూ ఉంటే, ఓహో ఈ టీచర్ నన్ను గుర్తుపెట్టాడు నాకు తెలుసు అని. ఇది ఒక సైకలాజికల్ ప్రాసెస్. అందుకని నువ్వు పాఠం చెప్పడం ఒకటే కాదు, యు లవ్ యువర్ స్టూడెంట్. లవ్కి గొప్ప సింపుల్ డెఫినేషన్ ఇచ్చాడు ఒక ఆయన, నాకు చాలా నచ్చిన ఉదాహరణ. ఏమన్నాడంటే లవ్ ఈజ్ అండర్స్టాండింగ్ అన్నాడు. ఏమన్నాడంటే లవ్ ఈజ్ అండర్స్టాండింగ్ అంటే బాగా పైకి వచ్చిన స్టూడెంట్ని, చురుగ్గా ఉన్న స్టూడెంట్ని భుజం తట్టడం కాదు. ఎలాగ తడతాం మనం? ఏ టీచర్కైనా గొప్ప బలహీనత ఏంటంటే చురుకైన స్టూడెంట్ని ప్రేమించుట. అది గొప్ప బలహీనత. అది కాకుండా నీకు యావరేజ్గా ఉండేవాడు, ఇంకా వెనకబడి ఉండేవాడిని, నువ్వు వాడితో కాసేపు మాట్లాడితే అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ అసలు చేయాల్సిన పని ఏంటంటే, బోధనా పద్ధతుల్లో ఉత్తమ బోధనా పద్ధతి ఏంటంటే, మొట్టమొదటి క్లాస్ వెళ్ళినప్పుడు, నువ్వు కొత్తగా మొదటిసారి వెళ్ళినప్పుడు పాఠం చెప్పకు. ఆ రోజు స్టూడెంట్స్ అందరినీ పరిచయం చేసుకో. నువ్వు ఎందుకు చేరావు, ఏమవుదాం అనుకుంటున్నావు, అయ్యో ఇంత దూరం నుంచి వస్తావా, మరి మీ అమ్మగారు ఆ టైంకి నీకు బాక్స్ ఇవ్వగలుగుతున్నారా, కావాలని అడగక్కర్లేదు, నువ్వు దిగితే నీకే వస్తాయి ప్రశ్నలు. అందుచేత ఏంటంటే ఫస్ట్ ర్యాపోర్ట్ ఒక ఇది ఏర్పాటు చేసుకో నీ స్టూడెంట్ తోటి. నువ్వంటే చాలా ఇష్టపడతాడు. బీ పాజిటివ్. నువ్వు అనవసరమైన కామెంట్స్ ఏమీ చెయ్యకు క్లాస్లో. దేని గురించి, మరి కొలీగ్స్ గురించి కానీ చాలామందికి బలహీనత ఉంటుంది. కొలీగ్స్ గురించి కానీ, ప్రిన్సిపల్ గురించి కానీ, వీటి గురించి కానీ. ఇంకొకటి ఏంటంటే మన బతుకుతున్న సమాజం గురించి, చుట్టూ ఉన్న రాజకీయాల గురించి, సాంఘిక పరిస్థితుల గురించి వీలైనంత నెగిటివిటీ వీలైనంత తగ్గించుకుని నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ టీచర్. అంటే నువ్వేం చేస్తావు అనమాట, కుర్రాడి మనస్సు కలత పెడతావు, చెదరగొడతావు. నువ్వు చెదరగొట్టకూడదు. మన పని ఏంటంటే పోగు చేయడం.
వాడి శక్తుల్ని వాడి ఏకాగ్రతని అంతా ఒక చోటకి కేంద్రీకరించడం. కేంద్రీకరించాలంటే ఏం చేయాలి? అలజడి రేకెత్తించకూడదు, క్యాజువల్గా మాట్లాడద్దు. అందుకని ఇవి దృష్టిలో పెట్టుకోండి. బోధనా పద్ధతుల్లో అతి ముఖ్యమైన బోధనా పద్ధతి అంటాను. ఇంకోటి ఏంటి, ఇందాక చెప్పింది థియరీ నుంచే దీనికి రాకండి, ఎగ్జాంపుల్స్ నుంచి వెళ్ళండి. ఉదాహరణకి ఆధునిక భాష ఉందనుకోండి, లింగ వచన విభక్తి ప్రత్యయాలు వగైరాలు ఉన్నాయనుకోండి, ఉంటే దీనికి ఓ 70-80 వాక్యాలు ఉండాలి మీ దగ్గర. రకరకాల ఈ పాఠానికి సంబంధించిన రకరకాల యాంగిల్స్కు పనికొచ్చే వాక్యాలు ఉండాలి మీ దగ్గర. రాసుకుంటూ చెప్పండి, రాయకపోతే చెప్పండి. చెప్పి దీంట్లో ఇది మాట్లాడింది ఆడవాళ్ళ మగవాళ్ళ, ఈ వాక్యం చెప్తున్నది స్త్రీ గురించా పురుషుడి గురించా అంటే స్త్రీ కావచ్చు సార్ అన్నాడు. స్త్రీ ఎందుకు కావాలి? జంతువు కూడా కావచ్చు కదా. అంటే తెలుగులో లింగబోధకత స్త్రీలకి తర్వాత మన మనుష్యేతరులకి కూడా ఒకటే ఉంది కదా. ఇలాంటివి వాడంతటి వాడు మాట్లాడేట మీకేమనిపిస్తుందంటే ఒక క్లాస్ అయిపోతుంది, వాక్యాల గురించి మాట్లాడుతూనే ఉంటారు మీరు, పాఠం అయినట్టు ఉండదు. 2వ క్లాసులో కూడా మొదలు పెట్టండి. 2వ క్లాస్ చివరికి వచ్చేసరికి మీకు ఏమర్థం అవుతుందంటే ఈ 50-60 వాక్యాలతోటి వాడికి ఎంత జ్ఞానం, ఎంత ఎనాలిసిస్ వెళ్ళిపోయిందో లెక్కలేదు. దాన్ని ఏదో స్త్రీ జడ భిన్నంబులను అమహత్తులను ఇలా మొదలుపెట్టు సూత్రం చెప్పి కంఠస్థపట్టమనే ఎగ్జాంపుల్ చెప్తే కుర్రాన్ని చంపేసినట్టే. అలా చెప్పద్దు, ఇక్కడి నుంచి రండి మీరు, చాలా సరదాగా ఉంటుంది. అలాగే ఆధునిక భాషకు సంబంధించిన సమాసాలు ఉన్నాయనుకోండి, సమాసాలు కొన్ని మాటలు చెప్పి ఇలాంటివి వాళ్ళని చెప్పమని క్లాస్ రూమ్లో వాళ్ళు బోర్డు చెప్తారు, ఎన్ని మాటలు చెప్తారో లెక్కలేదు. వాటన్నిటినీ పుచ్చుకుని ఆధునిక భాషలో సమాసం ఎలా ఏర్పడుతుంది, కొత్త సమాసం ఎలా కడదు. సందు ఉంది అనుకోండి, ఆధునిక సందు ఉంది అనుకోండి, మరీను పాత చెప్పు అంటాం, పాత చెప్పు విడదీస్తే ఉదాహరణకి, లేకపోతే పెత్తనం, పెద్దతనము, ఇలాంటి పదాలు మీరు వీలైనంత వైవిధ్యభరితంగా ఉండేవి ఒక 30-40-50 పదాలు పెట్టుకుంటే కుర్రాడు బోల్డ్ చెప్తాడు. మీరు సమాసాలు మాట్లాడుకోండి, అప్పుడు మీరు థియరీకి వెళ్ళండి, వాడికి ఈజీ అయిపోతుంది. ఇదిగో ఈ గ్రూప్ అంతా ఒకటి, ఈ గ్రూప్ అంతా ఒకటి. వాడు పొరపాటు పడతాడు. ఏం పొరపాటు పడతాడు? ఈ గ్రూప్లోకి వెళ్తుందేమో ఇది అంటాడు. ఇది వెళ్ళదురా నాయన, పలానా కారణం చేత వెళ్ళదు, నువ్వు ఇది గమనించలేదు, ఇది చూడు అని చెప్తాం. ఇది అత్సంధి అవుతుంది, ఇది హల్ సంధి అవుతుంది, ఇది హల్ సంధి అవుతుంది అని మనం తర్వాత వీటి థియరీలు మాట్లాడతాం. ఆవులిస్తున్నారు, 2 ఆవులించారు అంటే అర్థం ఏంటంటే ఏకపక్షంగా దారుణంగా ఉంది ఉపన్యాసం అని, క్లాసు అని అర్థం. అంతేనమ్మా. అంటే నువ్వు వాడు ఏమేమి నీతులు చెప్తున్నాడో చూసుకుని ఇవి ఇప్పుడు యథాతథంగా అన్వయిస్తాయి, ఇవి రూపాంతరంతో అన్వయిస్తాయి, ఇవి ఏ రకంగానూ అన్వయించవు. అదే వస్తుంది చెప్పండి. అవని అమ్మాయిన క్వశ్చన్ వెరీ గుడ్. అవును, దర్శించి చెప్పడం కాదమ్మా, అప్పుడున్నది చెప్పిందే, ఉన్నది చెప్పాడు. అవును 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 తర్వాత అవును. ఇంకోటి ఏంటంటే ప్రాచీన సాహిత్యం చెప్పేటప్పుడు ఒక సిలబస్ చెప్తున్న చూశాను నేను, అంతా పద్య భాగాలే తప్ప అసలు ప్రోజ్ అన్నది లేదు. దేనికి స్పెషల్ తెలుగుకోదు అనుకోదు. పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి అంత స్థాయి ఉండదు, ఏది పద్యాన్ని అర్థం చేసుకునే స్థాయి ఏది ఉండదు. అది చెప్పడం అన్నది క్లాస్కి వెళ్ళేటప్పటికే మనం సగం ఓడిపోయి ఉంటాం.
అంటే మానసికంగా ఇది వీళ్ళకి ఎక్కదు, వీళ్ళకి రాదు, ఇది చెప్పాల్సిన దురవస్థ మనకి ప్రాప్తించింది. ఇలాగా మనం డిమోరలైజ్ చేసుకుని వెళ్ళే స్థితి ఉంటుంది. ఇప్పుడు ఆముక్తమాల చదివి ఉందనుకోండి,